నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి దానితో పాటు వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక లేట్ చేయకుండా 45 మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. 45 మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, డైరెక్షన్ అర్జున్ జన్యా. అర్జున్ గారి డైరెక్టోరియల్ డెబ్యూట్ మూవీ ఇది. మరి డెబ్యూట్ మూవీకే అంతమంది స్టార్స్ని పెట్టి ఎలా తీశారంటే, డైరెక్టర్గా డెబ్యూట్ బట్ మ్యూజిక్ కంపోజర్గా ఎప్పటి నుండో ఉన్నారు. అయినప్పటికీ కన్నడ స్టార్స్ ఒక డెబ్యూట్తో సినిమా చేస్తారా అంటే ఇప్పుడు కొన్ని అట్రాక్ట్ చేసే రోల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ CEO, కలెక్టర్, బాగా రిచ్ పర్సన్, లేదా ఒక క్యాడర్లో మంచి పొజిషన్లో ఉన్న ఆఫీసర్, గాడ్, ఇలా కొన్ని ఉంటాయి. ఇలాంటి రోల్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారనుకుంటున్నా. మరి వీళ్ళు ఏం చేశారంటే, అది తెలియాలంటే మూవీ చూడాలి. మరి మూవీ అంత బాగుందా అంటే అది కంప్లీట్ రివ్యూలో తెలుస్తుంది. మూవీ స్టార్టింగే మంచి బీటుతో మన స్టార్ టైటిల్స్: కరునాడ చక్రవర్తి శివన్న, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి. మామూలు ఫీల్ కాదు. అంటే ఉపేంద్ర గారు అండ్ శివన్న అంటే మ్యాక్సిమం ఈ పాటికి అందరికీ ఐడియా వచ్చి ఉంటారు, లేదంటే గుర్తు చేద్దాం. ఉప్పి గారి మూవీస్ పాతవి ఒకసారి చెక్ చేసి చూడండి. అర్జున్ రెడ్డి ఎవరు? అర్జున్ రెడ్డిగా బాప్ అంటారు. యాక్టింగ్ అండ్ స్టోరీ అనే కాదు, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అలాగే శివన్న జైలర్లో చూశారు కదా, తెలుగులో మెగాస్టార్, తమిళ్లో సూపర్ స్టార్, ఎలాగో కన్నడలో శివన్న అలాగా. ఈ రాజ్బీ శెట్టి గారిని ఈ మధ్యకాలంలో సూఫ్రమ్ షోలో చూసుంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంచి యాక్టర్ అండ్ డైరెక్టర్. మీరు 45 మూవీ చూస్తే ఆ మూవీలో ఓ సీన్లో ఉంటుంది. తెలుగులో ఒక రకంగా ఆ మూవీతోనే పరిచయం అయ్యారు. గూస్ బంప్స్ వస్తాయి. ఈయనతో రిషబ్ శెట్టి, కాంతారా అండ్ రక్షిత్ శెట్టి, అతడే శ్రీమన్నారాయణ అండ్ చార్లీ ముగ్గురు యాక్టింగ్ అండ్ డైరెక్షన్తో పిచ్చెక్కిస్తారు. ఒక బ్యాచ్ అని చెప్పచ్చు. సో అందరి పరిచయాలు అయిపోయాయి కాబట్టి మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీనే మెజారిటీ పీపుల్ డైలీ రొటీన్. ఎక్కడో చూసామనే ఫీల్, అరే మనదే అనే థాట్ వస్తుంది. కొద్దిసేపటికి వద్దు నాది కాదు అని ఫీల్లోకి వెళ్తాం. అలా రన్ చేశారు. ప్రెస్ మీట్లో ఉప్పి గారు ఒక మాట అన్నారు: నేను రాస్తా కదా స్క్రీన్ ప్లే, దానికి మించి ఉంటుందంటే ఏంటో అనుకున్నాం, కానీ అది స్టార్టింగ్ సీన్తోనే ప్రూవ్ చేసుకున్నారు. మంచి ఇంట్రెస్ట్తో వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఓకే, నెక్స్ట్ ఇది ఓకే, అలా ప్రతి ఒక్క సీన్ని నీట్గా అరటిపండు వలిచి నీట్గా పెడతారు. ఈ మూవీకి మెయిన్ థీమ్ వచ్చి గరుడ పురాణం. దీని గురించి మనం అపరిచితుల్లో చూసుంటాం. ఇంకా డెప్త్గా చెప్పారు. అది కంప్లీట్ ఇంట్రెస్టింగ్గా చూపించారు. దానికి 100కి 100 ఇచ్చేయచ్చు. సో మూవీలోని మెయిన్ థీమ్ గరుడ పురాణం అండ్ సబ్ థీమ్ ప్రజెంట్ లైఫ్ని ప్యారలల్గా రన్ చేస్తారు. ఒకవేళ అర్థం కాకపోయినా అందరికీ అర్థం కావాలని మళ్ళీ అర్థమయ్యేలా చెప్తారు. క్లాస్లో ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని కొంతమంది టీచర్స్ ఉంటారు కదా, ఈయన అలాగే అనిపించారు. అండ్ ఆ మెయిన్ థీమ్కి 100 మార్కులు. ఎందుకంటే దానిలోని స్టోరీ కానీ విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మరి మూవీ మొత్తం అదేనా అంటే కాదు. మెయిన్ థీమ్తో పాటు సబ్ థీమ్ ఏదైతే ఉందో ఆ సబ్ థీమ్ ఒక టైం వరకు ఓకే అనుకుంటే కొద్దిసేపటికి క్లారిటీ ఇస్తారు, దీనికోసమా ఇదంతా అనేది. అక్కడ నుండి మూవీలో బ్రేకులు పడతా ఉంటాయి. మెయిన్ దాన్ని వదిలేసి సబ్ థీమ్ ని ఎక్కువ హైలైట్ చేసుకుంటా వెళ్తారు. అండ్ అవి న్యాచురల్ గా కాకుండా సీన్స్ ని ఫీల్ చేసిన ఫీల్ వస్తుంది. అండ్ విజువల్స్ పరంగా స్టార్టింగ్ లో ఉన్న వర్క్ ఎండింగ్ కి వచ్చేసరికి అంత అనిపించదు. కొంచెం కేర్ తీసుకోవాల్సింది. పెర్ఫార్మెన్స్ గురించి అంత పెద్దవారు ఏం మాట్లాడతాం చెప్పండి, వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరి ఎంట్రీ BGM అదరకొట్టారు. అండ్ కాస్ట్యూమ్స్ అండ్ సెటప్స్ డిఫరెంట్గా ప్లాన్ చేశారు. కొన్ని ఐడియాస్ అన్ని ఫ్యాంటసీ ఐడియాస్లా ఉన్నాయి ఆ సెటప్స్ అండ్ ఆ కాస్ట్యూమ్స్ చూసినప్పుడు. అండ్ ఇంకో మైనస్, డబ్బింగ్ మిస్టేకో లేక ఒరిజినల్లోదో ఏమో తెలియదు, కానీ ఒక ప్లేస్లో మిస్టేక్ ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్లో లాజిక్ ఉండదు. మూవీలో మంచి మెసేజ్ ఉంది, వినాలనిపిస్తాయి కాదు వినేలా చూపిస్తారు. ఫైనల్గా మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మంచి పాయింట్ ఉంది, స్టోరీ ఉంది. దాన్ని ఇంకా యూజ్ చేసుకోవాల్సింది. సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కంప్లీట్గా డామినేట్ చేశాయి. మూవీకి అవి కొంచెం మైనస్ అయ్యాయి. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.